ఓం గం గణాధిపతయే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో త్వరలో గురువు రాహు సంయోగంతో నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే. ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ మీ, లైక్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 2025 మే 18న రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఒకవైపు ఈ రాహువు సంచారం వల్ల అనేక రాశుల వారు ప్రయోజనం పొందుతుండగా, గురువు కారణంగా ఒక యోగం ఏర్పడుతుంది. ఇది 3 రాశులకు ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి. గురువు రాహువు నవపంచమ యోగం వల్ల జీవితంలో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో ముందుకు సాగే వారికి ఈ యోగము అనేక మార్పులను తీసుకువస్తుంది. గ్రహాలు 5, 9వ స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగము 3 రాశుల వారికి గేమ్ చేంజ్గా ఉంటుంది. ఈ రాశులకు శుభదాయకంగా ఉంటుంది. దీనివల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మిథున రాశి వారికి ఈ యోగము ఎంతో మేలు చేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ సమయంలో మీరు ఇంతకు ముందు చేసిన పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. మీ వద్ద ఉన్న విషయాలను అర్థం చేసుకునే అలవాటు మీకు బలంగా మారుతుంది. పెట్టుబడి నుంచి మంచి రాబడి పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీరు భిన్నమైన వ్యక్తిత్వాన్ని ఆవిర్భవిస్తారు. కన్యారాశి వారికి ఈ సమయం చాలా మంచిది. ఈ రాశి వారి జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. మీ కెరియర్ మునుపటి కంటే ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. మీరు ఒక నిర్దిష్ట పనిలో నిమగ్నమై ఉంటే అప్పుడు మీకు పెద్ద బాధ్యత ఇవ్వబడుతుంది. మొత్తానికి ప్రమోషన్ మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కుంభరాశి వారు ఇప్పటికే జరుగుతున్న ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. మీరు నిరాశకు గురైతే మీ ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. మీరు కొన్ని కొత్త పనిని ప్రారంభించవచ్చు. కొన్ని పనుల్లో కీర్తి పొందుతారు. ఈ సమయం మీకు మంచిది.